మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. కొన్ని లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు, కానీ ఎటువంటి గుర్తింపు కోరుకోలేదు. ఎటువంటి హంగు ఆర్భాటాలు కూడా లేవు. చాలా సాధారణంగా కనపడే అసాధారణమైనటువంటి వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి ఆకర్షితుడై అప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమానిగా ఉంటూ ఆ పార్టీ సేవా కార్యక్రమాలకి, ఆ పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితుడే ఆ పార్టీలోకి వెళ్ళారు. చాలా కీలక పదవులలో ఆయన పనిచేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో కేవలం 25 రోజుల ముందే టికెట్ పొంది 22,000కు పైగా ఓట్లు సాధించారు గుంటూరు ఈస్ట్ నుంచి. అంత గొప్ప క్లౌట్ ఉన్నటువంటి ఒక గుంటూరు ఈస్ట్ లో ఒక వ్యక్తి ఆయన. అయితే ఉన్న పలంగా రాజకీయాలకైతే దూరంగా ఉన్నారు. రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకున్నారా, లేదంటే వేరే పార్టీలలో అంతర్గతంగా వ్యవహారాలు ఏమన్నా నడిపిస్తూ ఉన్నారా, అసలు ఏం చేస్తూ ఉన్నారు? సో ఈరోజు మన గెస్ట్ గుంటూరు ప్రజలందరికీ సుపరిచితులు షేక్ జియావుర్ రెహమాన్ గారు. ఆయన మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీ గురించి స్టార్ట్ చేయాలంటే చాలా విషయాలే ఉన్నాయి. మీ సేవా కార్యక్రమాలు కానీ, పొలిటికల్గా కానీ, మీ ఫ్యామిలీ ఇదంతా కానీ ప్రజారాజ్యం పార్టీ విషయం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం సార్. సార్, చిరంజీవి గారికి మీరు వ్యక్తిగతంగా చాలా చాలా వీరాభిమాని. పైగా మీలో ఉన్నటువంటి సేవా భావాలు కూడా చిరంజీవి గారిలో మీరు చూసి ఆకర్షితులై వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఎలా జరిగింది సార్ మీ ఈ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన అంతా? యాక్చువల్గా నేను లాల్జాన్ బాద్షా గారికి రాజకీయ శిష్యుడిని. నా గురుగారు లాల్జాన్ బాద్షా గారు. ఆయనతో పాటు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఆ పార్టీ కోసం పనిచేశాను. బాద్షా గారితో నా రాజకీయ జీవితం ప్రారంభించాను. ఆ తర్వాత లాల్జాన్ బాద్షా గారు మళ్ళీ ఎంపీగా ఓడిపోయిన తర్వాత నేను చిరంజీవి గారి పార్టీ కొంతకాలం పెట్టి గ్యాప్ ఇచ్చానండి. కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ అంటే అప్పటికి పార్టీ పేరు అనౌన్స్ చేయకుండానే పార్టీ పెడుతున్నారని చెప్పి తెలిసి ఆయన ఆలోచనలు చాలా మంచి. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ బ్యాంక్ కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి రాజకీయంగా ప్రవేశిస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తితో ముందు నడవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆయన్ని నమ్ముకొని ప్రజారాజ్యం పార్టీలో చేరాను. చేరిన వెంటనే ఆయన నన్ను గుర్తించి నాకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 4 జిల్లాలకి కోఆర్డినేటర్గా ఇచ్చారు. అంటే ఇటువంటి చాలా పదవులు నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అక్కడ పార్టీ ఆఫీస్లో కూడా చాలా వరకు నా తరపున సలహాలు చెప్పాను. ఆ సలహాలు వాళ్ళు పాటించారు. ఏదైతే మనకి వారధి ఉందో వారధి కమిటీలను ఏమని చెప్పి నేనే ఆ రోజు అల్లు అరవింద్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. వారధి కమిటీలు వేసిన తర్వాత పార్టీ బాగా బలోపేతంగా అయిన తర్వాత ఒక స్థాయిలో మనం దాదాపుగా ఆ రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా గెలిచే అవకాశాలు ఉన్న సమయం అది. గెలుస్తాం అన్న టైంలో ఒక టీవీ ఛానల్ వాళ్ళు వీళ్ళు కేవలం 10-15 సీట్లు 18 సీట్లు వస్తాయని చెప్పి ప్రచారం చేసిన తర్వాత వీళ్ళు నీరసపడిపోయారు. ఆ తర్వాత సీట్ల పంపకంలో కూడా చాలా తడబడటం జరిగింది. అది ఇతరుల ప్రమేయం వల్ల చాలామందికి సీట్లు తక్కువగా ఇచ్చారు, ఓడిపోయింది. ఆ తర్వాత మనం సైలెంట్ అయిపోయాను. ఏ పార్టీలు లేను, నా కార్యక్రమాలను చేసుకుంటూ పోయాను. ఆ తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మా పార్టీ మీరు అట్టాగో ప్రజారాజ్యం గారు పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వచ్చి పిలిచారు. వెళ్ళగానే టికెట్ స్పాట్లో టికెట్ అనౌన్స్ చేశారు. నేను వచ్చాను. రాగానే మంచి సాధారణంగా స్వాగతం పలికారు. జనం మొత్తం బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు. గెలుపు అయిపోయింది అనుకున్న టైంలో ఏదో తేడా జరిగింది. ఎక్కడ జరిగిందో ఏమో అర్థం కాలేదు. ఎందుకంటే కౌంటింగ్లో నేను చూశాను. కౌంటింగ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న ఈవీఎంలు కానివ్వండి, అవన్నీ దాదాపు 60-70% ఈవీఎం ట్యాంపర్ అయి ఉన్నాయి. మేము అడగలేకపోయాం. రాజకీయ కుట్ర ఏదైనా జరిగింది తెలియదు. అండ్ మీకు ఇందాకలో మేము చెప్పినట్టు 25 రోజుల క్రితమే టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ టైం ఉంది కదా. దాదాపు గట్టి పోటీ ఇచ్చాం. దాదాపు గెలుపు అంటే ఎవరు గెలిచినా 2-3 వేల ఓట్లతో గెలుస్తారన్న టైట్ ఫైట్ ఇచ్చాం. కానీ చివరికి ఓడిపోయినా బాధపడలేదు. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలంటే మనం ఇంకా కష్టపడాల్సిన అవసరం. అప్పుడేమన్నా డబ్బులు పంచారు? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ₹1 పంచకుండా మీరు గెలవండి. గెలుపు లేకపోయినా పర్లేదు, మరి డబ్బులు పెట్టి గెలుపు మనకు అవసరం లేదని చెప్పి ఆయన ఆలోచనలకి తగినట్టుగానే ఆయనతో పాటు పనిచేసాం. ఆయనతో పాటు పార్టీలో ఉన్నాం. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చాం. సో నిజాయితీగా పోరాడి ఓడిపోయాన్న ఆత్మసంతృప్తి తప్పనిసరి. నిజాయితీగా పోరాడామనే ఇది ఉంది సార్. ఒక్కసారి ప్రజారాజ్యానికి వెళ్దాం.
ప్రజారాజ్యం మీరు చాలా కీలకమైన పాత్ర పోషించారు అందులో. ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ దెబ్బ కొట్టింది? అదే చెప్పిన ఒక టీవీ ఛానల్ వాళ్ళు అంటే దాదాపుగా బాంబే నుంచి కొందరు చాలామంది వచ్చారు, వచ్చి చిరంజీవి గారు కలిసారు, మీకు ఎంత ఇస్తాం, మీరు మాకు ఎంపీ సపోర్ట్ ఇవ్వండి అంటే బేరం కూడా ఆడారు వాళ్ళు వచ్చి. కానీ చిరంజీవి గారు లొంగలేదు, మనం గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు ఆ రోజుల్లో. అంత ధీమా ఉండి ముందుకు సాగుతున్న తరుణంలో రాజకీయంగా అన్నతొక్కాలని చెప్పి కొన్ని వేరే పార్టీల వాళ్ళు మీడియా పరంగా తొక్కాలని ప్లాన్ చేసుకొని ఈ చిరంజీవి గారి పార్టీ కేవలం 10, 15, 18 సీట్లు మించి రావు, ఓడిపోతున్నారు అని దుష్ప్రచారం చేశారు. అక్కడ నుంచి ఇంకా మొత్తం డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఎవరున్నారంటారు దాని వెనుక? రాజకీయంగా అంటే ఇతరులు, అంటే ఎవరైతే ఈయన్ని పైకి ఎదగకుండా చేయాలన్నారో వాళ్ళే చేశారు. వాళ్ళ పేరు చెప్పను నేను, అది వాళ్ళు చేసిన అంటే మీరు రాజకీయాల్లో లేరు కదా, సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఎవరైతే ఉన్నారు ఆ రోజు అపోజిషన్లో 2 పార్టీలు ఉన్నాయి, 2 పార్టీలు కలిపి. కానీ అది తప్పు జరిగింది. అంటే మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది, ఆయన్ని అణదొక్కే ప్రయత్నం చేశారు. అంటే ఈ రోజుల్లో మంచి కోరుకునే వాళ్ళకి ఎప్పటికీ పైకి ఎదగనివ్వరు. సార్ మీరు కూడా అలాగే ఎదగలేదా? తప్పకుండా నేను ఎదగ ఉంటాను. నేను మంచోడిని అనుకోవట్లేదు, మంచోడు కాకపోయినా నాకు అవకాశం ఇచ్చి ఉంటే తప్పనిసరిగా ఎదిగేవాడిని. అంటే అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి జనాల్లోకి వెళ్ళదు, జనాలు కూడా బాగా రాజకీయాలు చేసే వాళ్ళని కోరుకుంటారు అనుకుంటారా? ఈ రోజు రాజకీయాలు ఎట్టున్నాయంటే ఎదుటివాడి జేబు మీద కన్ను ఉన్నవాడికే అవకాశం ఇస్తున్నారు. ఇట్లా జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టాలనుకునే వాడికి అవకాశాలు రావు. ఇప్పుడు మనలో ఈ రాజకీయంగా సేవకులు అంటే ఎవరు సేవ చేస్తున్నారో వాళ్ళకి ఎదగనీయకుండా చేస్తున్నారు పూర్తిగా. మీరు కొంచెం వెనక్కి వెళ్తే ఎన్టీ రామారావు గారు, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఎవరైతే ప్రజల సేవలు చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇంటికి మా మనుషుల్ని పంపించి తలుపు తట్టి మరి బాబు మీరు టికెట్ ఇచ్చారు రాండి అని చెప్పి తీసుకొని టికెట్ ఇచ్చి పిలిపించిన రోజులు ఉన్నాయి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా మిమ్మల్ని ఆయనే పిలిచారు, గుర్తించి మరి పిలిచారు. ఆయన స్వయంగా వచ్చి మీ ఇంట్లో డిన్నర్ కూడా చేశారు, ఆ రోజు ఫుడ్ కూడా తిన్నారు. బాగా వైరల్ అయింది ఆ వీడియో. వైరల్ అయింది. దాంట్లో కొంత భాగం అంటే తప్పుడు ప్రచారం జరుగుతుంది, గొడ్డు మాంసం ఇది అని చెప్పి. అది తప్పండి. అది మేము పెట్టినోడు నేను, మా ఇంట్లో తిన్నారు, మా ఇంట్లో అందరూ కలిసి కూర్చొని తిన్నాం. దాంట్లో ఆయనకి పెట్టిన చికెన్, మటన్ బిర్యానీ. ఆయనకి మటన్ బిర్యానీ చాలా ఇష్టం. ఆ తర్వాత కూడా 4-5 సార్లు నేను ఆయనకి ఆఫీస్కి పంపించడం జరిగింది మటన్ బిర్యానీ. గొడ్డు మాంసం ఆయన ముట్టుకోరు కూడా. అది తప్పది. అంటే మనం అన్ని కులాలని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ గౌరవించుకుంటూ వెళ్తాం తప్పించి ఒక సంప్రదాయానికి విరుద్ధంగా ఆ భోజనం పెట్టడం తప్పు. మా ఇంట్లో అతిథిగా వచ్చారు కాబట్టి అతిథి మర్యాదలు ఇచ్చాం. ఆయన వచ్చారు, తిన్నారు, మా అమ్మ ఆశీస్సులు ఇస్తున్నారు, వెళ్ళిపోయారు. సార్ ఎవరు సార్ అది క్రియేట్ చేసింది? అపోజిషన్ అప్పుడున్నటువంటి ఇద్దరు. ఒకళ్ళని చెప్పకూడదు, ఒకళ్ళు ముందు నుంచి చేస్తారు, ఒకళ్ళు వెనక నుంచి చేస్తారు, అంతే. ఇద్దరు చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరీ సీట్ ఇచ్చారు మీకు. చాలా తక్కువ టైం ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఓట్లు సంపాదించారు. అయినప్పటికీ జనసేన పార్టీలో ఇమ్మడకుండా బయటకు వచ్చేసారు. ఏంటి కారణం? ఆ రోజు ఎన్ఆర్సీ మీద పోరాటం జరుగుతుంది, ప్రజల్లో మంచి వ్యతిరేకత ఉంది. అంటే ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు అంటే యాక్చువల్లీ ఇది ఎన్ఆర్సీ అనేది కేవలం ముస్లిమ్స్కే కాదు, అది జనం అర్థం చేసుకోలేపారు. ఇది ముస్లిమ్స్తో మొదలుపెట్టి బీసీలకి, ఎస్సీలకి అంటే అత్యల్ప వర్గానికి చెందిన వారికి అణగదొక్కేలో భాగంగా ఎన్ఆర్సీ తీసుకొని వస్తున్నప్పుడు మేము పోయి చెప్పాం, సరే ఈ విధంగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మేము పెంచాల్సి వస్తుంది, మేము ఎన్ఆర్సీ సపోర్ట్ చేయకండి, మీరు ఎన్ఆర్సీ సపోర్ట్ చేస్తే బాగున్నా మీరు అందరు వాళ్ళు, మీరు కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అందరితో కలవాలి కాబట్టి మీరు అందరి కోసం పోరాటం చేయాలి కాబట్టి మీరు దీంట్లో కూడా మాతో భాగస్వామ్యంగా ఉండి పోరాడండి. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగారు ఎన్ఆర్సీకి సపోర్ట్ చేయొద్దు అని, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చేయమని చెప్పి, వ్యతిరేకంగా ఉండమని. కానీ వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే ఎన్ఆర్సీకి అనుకూలంగా పార్టీ వెళ్తుంది, ఒక పార్టీలో ఉండి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయడం నాకు ఇష్టం లేదు, అది తప్పది. అందుకనే పార్టీ బయటకు వచ్చి ఎన్ఆర్సీ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. సో అదొక్కటే కారణం, అంతే, అదొకటే. అలాగని కేవలం ముస్లింల కోసమే చేశాడా అని ముద్ర వేశారు, అది తప్పదు. నేను దాన్ని ఒప్పుకోను. సార్ ఒక్క నిమిషం, మీకు అర్థమైనటువంటి ఎన్ఆర్సీ ఏంటి అసలు? ఎన్ఆర్సీ అంటే మీరేం చెప్తారు? ఎన్ఆర్సీ ఆ రోజు అంటే ఎన్ఆర్సీ అనేది మీ తాత ముత్తాతల బర్త్ సర్టిఫికెట్లు, మీ బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొని వస్తేనే మీరు ఇక్కడ పౌరులుగా గుర్తించబడతారు. ఎందుకు పెట్టారంటే బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ బార్డర్ నుంచి చొరబాట్లు చాలా ఉన్నాయి, పాకిస్తాన్ బార్డర్ నుంచి చొరబాట్లు వస్తున్నాయి. ఈ చొరబాట్లు రావడానికి కారణం ఎవరు? మీ వైఫల్యం. మీరు వాళ్ళని రాకుండా అడ్డుకోండి. వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ తాత ముత్తాతల రికార్డ్స్ ఉండవు కాబట్టి వాళ్ళని గుర్తించడానికి ఎన్ఆర్సీ తీసుకొని వచ్చారని చెప్తున్నారు. ఓకే, మీ దగ్గర ఇద్దరు. అంతకుముందు మీరేం చేయాలా? ఇక్కడున్న వాళ్ళందరినీ, కేవలం ముస్లింలు అందరినీ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరికి కూడా ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి.
వీడు భారతీయుడు. ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో ఒక భారతీయుడిగా ఒక గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత అప్పుడు ఎన్ఆర్సీ అమలు చేయండి. మేము ఓపెన్ చెప్పేస్తాం, ఇచ్చేదండి. ఎన్ఆర్సీ అమలు చేయండి. ఎన్ఆర్సీ వ్యతిరేకం కాదు. ముందు ఇక్కడ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత అది అమలు చేయండి. అది ఇక్కడ గుర్తింపు కార్డు ఇవ్వకుండా మీరు అమలు చేసిన దాని కుట్ర అందరూ తెలుసు. మీరు ఎవరి కోసం చేస్తున్నారో అందరూ తెలుసు. కాబట్టి దాన్ని వ్యతిరేకించాల్సి వచ్చింది. మీరు అమలు చేసే దాంట్లో వ్యత్యాసం ఉంది, తేడా ఉంది, మీ ఆలోచన విధానం తేడా ఉంది. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. ఎన్ఆర్సీ అమలుకి మేము వ్యతిరేకం కాదు. ఎన్ఆర్సీ అమలు చేసే ముందు ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడికి భారతీయ ఒక కార్డు ఇచ్చేయండి, గ్రీన్ కార్డు లాంటిది ఐడెంటిటీ కార్డు ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఎన్ఆర్సీ అమలు చేయండి. 100% మేము సపోర్ట్ ఇస్తున్నాం. బంగ్లాదేశ్కి మేము సపోర్ట్ కాదు, పాకిస్తాన్ మేము సపోర్ట్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మేము వ్యతిరేకంగా పోవడం. నేను ముస్లిం కావచ్చు, అది ముస్లిం కంట్రీస్ కావచ్చు, నేను వ్యతిరేకింది. నేను భారతీయుడిని. అవసరమైతే వాళ్ళతో పోరాడతాం, వీళ్ళతో పోరాడతాం, వాళ్ళ కోసం చంపేస్తాం. భారతదేశం చచ్చిపోతాం కావాలంటే. కానీ వాళ్ళని సపోర్ట్ చేయం. మేము భారతీయులుగా ఉంటాం. ఎన్ఆర్సీకి వ్యతిరేకం కాదు, ఎన్ఆర్సీకి అనుకూలం. ముందు మనకి కార్డులు ఇవ్వండి. కానీ ఇక్కడ ఒక కులానికే అంటే ఒక కమ్యూనిటీకే ప్రాతినిధ్యం వహిస్తే మిగతా వాళ్ళ ఓట్లు పోతాయి కదా. మిగతా వాళ్ళ ఓట్లు రావాలంటే అందరికీ సపోర్ట్ చేయాలి కదా. ఒకటండి, ఇక్కడ ప్రాతినిధ్యం అనేది లేదండి. అంటే ప్రతి సామాజిక వర్గానికి ఒక నాయకుడు ఉంటాడు. నాయకుడు అంటే పోరాటం చేసేవాడు. నాయకుడు నేర్పును ఒక పోరాటం చేసేవాడు, అంటే హక్కుల కోసం పోరాడేవాళ్ళ వ్యక్తి కావాలి. ప్రతి కులానికి, ప్రతి మతానికి ఒక నాయకత్వం వహించేవాళ్ళు కావాలంటే పోరాడే తత్వం గల వ్యక్తి కావాలి. నేను అందరి వ్యక్తిగానే అందరితో సమానంగా బతికే వ్యక్తిని అందరితో ఉంటాను. కాకపోతే మా సమాజాన్ని దక్కాల్సిన హక్కుల గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సమాజం కోసం నేను పోరాడుతూనే ఉంటాను. అలాగని కేవలం అతను ముస్లిం సమాజం కోసమే ఉండాలా, ముస్లిం వ్యక్తి హిందూ వ్యతిరేకి ఎక్కడన్నా నా నోటి నుంచి ఏ రోజున హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, ఏ ఒక్కరికి కూడా నా వ్యతిరేకంగా మాట్లాడండి. అందరూ నా బ్రదర్స్లా భావిస్తాను. భారతదేశం నా ఇల్లు. అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఓన్లీ ముస్లిమ్స్కే చేశారా? చూడండి, మీరు రికార్డ్స్ చూసుకోండి. అలా చేస్తుంటే ఆ రోజు నేను కేవలం ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారో వెతుక్కుని వెళ్ళేవాడిని. అందరి దగ్గరికి వెళ్ళాను. ప్రతి ఒక్క, అంటే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరి దగ్గర సేవ చేశాను. ఎవరిని అడగలేదు. మీ కులం ఏంటని అడగలేదు. వెళ్ళి ఆడ బియ్యం పంపించలేదు, మీ మతం ఏందని చెప్పి నేను ఒక బ్రెడ్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ముందు మనవాళ్ళు ఎవరు ఆపదలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళాను, వాళ్ళతో ఉన్నాను, వాళ్ళతో కలిసి కూర్చున్నాను, వాళ్ళతో కలిసి భోజనం చేశాను. ఎవరితో నేను వ్యతిరేకించలేదు. అందరూ మనవాళ్ళే. సార్, ఇప్పుడు ముస్లిం సమాజం గురించి వచ్చింది కాబట్టి సమాజంలో, దేశంలో మొత్తం ఈ మధ్య కాలంలో ఒకలాంటి భావాలు పెరిగిపోతున్నాయి. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక చోట ఉంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని చూసి భయభ్రాంతులకి గురయ్యేలా చేస్తున్నారా, గురవుతున్నారా, లేదంటే అలా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే ముస్లిం కమ్యూనిటీలో ఈ దేశానికి సంబంధించి వ్యతిరేకంగా ఏమన్నా యాక్టివిటీస్ చేస్తున్నారా అంటే మీరేం చెప్తారు? ఇది ఎప్పుడు నుంచి వచ్చింది? ఇది వ్యతిరేకత ఎప్పుడు వచ్చింది? 2014 నుంచి. 2014 నుంచి వ్యతిరేకత భావాలు అంటే ఏ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చారు. ఎట్లా ఉందంటే, ముస్లింలు అంటే టెర్రరిస్టులు, ముస్లింల మద్రసాల్లో టెర్రరిజం నేర్పిస్తారు, ముస్లింని పూర్తిగా టెర్రరిస్టులుగా మారుతారు. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు టెర్రరిస్టులు అంటారు. ఇప్పుడు ఫ్యాషన్కి అందరూ గడ్డం పెంచుకున్నారు, వాళ్ళందరూ టెర్రరిస్టులా? మీరు మదర్సాలు నిర్వహిస్తున్నారు సార్? నేను మదర్సాలకి డొనేషన్స్ ఇస్తాను. డొనేషన్స్ ఇచ్చారు? గుళ్ళకి డొనేషన్స్ ఇస్తాను, చర్చిలకు డొనేషన్స్ ఇస్తాను, అందరికి ఇస్తాను. అంటే మద్రసాలో కేవలం మతపరమైన యాక్టివిటీస్ జరుగుతాయి తప్పించి అక్కడ ఖురాన్ షరీఫ్ కానివ్వండి, నమాజ్ చదవడం కానివ్వండి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, మా సంప్రదాయాలు ఏంటి, ఏ విధంగా నడుచుకోవాలా, ఒకళ్ళని తన్నకూడదు, ఒకళ్ళని చంపకూడదు, ఒక హింస చేయకూడదు, అహింసావాదిగా నేర్పిస్తారు తప్పించి హింస చేయమని చెప్పి ఏ మద్రసాలో కూడా నేర్పించరు. ఒక్క చోట మీరు నిరూపించండి. నేను వాళ్ళతో ఉండి ఈ మద్రసాలు ముగించేది ముందుకెళ్తాను. కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, అంటే వేరే వాళ్ళు కర్రసాము అని చెప్పి, తల్వార్ ఫైట్లు అని చెప్పి చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పిస్తున్నారు. ఒక మతానికి వ్యతిరేకంగా వాళ్ళతో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ మైండ్ సెట్ని డెవలప్ చేస్తున్నారు. అది చాలా తప్పు. అంటే ఒక కర్రసాము ఎందుకు మనకి చేస్తాము? మా బలం ఎందుకు చూపించుకోవటం? మీరు భారతీయులు అంటే మీరు మీ బలం చూపించండి. మేము వస్తాం మీతో పాటు, ఆర్మీలో చేరుదాం, ఆర్మీలో ఉండి మా వ్యతిరేకంగా ఉన్న దేశాలతో పోరాడదాం. మా దేశంలో ఉన్న వాళ్ళతో పోరాటం అది మంచిది కాదు. అంటే వ్యతిరేకించి పాలించు అనే విధానాన్ని పక్కన పెట్టి అందరూ కలిసి ముందుకెళ్లే విధంగా పోరాడితే బాగుంటుంది. మరి ఎంఐఎం పార్టీ కూడా అదే కదా చేస్తుంది, కేవలం ముస్లిమ్స్ గురించి. అసలు దాని పేరే ముస్లిం లీగ్ పార్టీ కదా. అది ముస్లిం, అతను కూడా కేవలం నేను బీజేపీకి ఎంత వ్యతిరేకిస్తానో అదే స్థాయిలో ఎంఐఎం వ్యతిరేకిస్తాను. 100%. ఎందుకంటే ఏదన్నా కానీ కుల పార్టీలకి వ్యతిరేకం. నేను ఏ పార్టీ సపోర్ట్ అది సెక్యులర్గా ఉండాలా, అన్ని కులాలను కలుపుకునే పార్టీతో పాటు నేను ముందుకెళ్తాను.
కేవలం ఒక కులానికి ఒక మతానికి ఆదరించే పార్టీలు ఎప్పుడు నేను సమర్థించను, ఎప్పుడు సమర్థించదలుచుకోలేదు. సరే, మిమ్మల్ని మీరు ముస్లిం అంటే ఇష్టపడతారా, భారతీయుడు అంటే ఇష్టపడతారా? నేను ముస్లిం, యాజ్ ఎ ముస్లిం ఐఎమ్ ముస్లిం, బట్ ఐఎమ్ ఇండియన్ ముస్లిం. ఇండియన్ ముస్లిం. నేను ముస్లిం అని చెప్తాను, పాకిస్తానీ ముస్లిం అని చెప్పను, బంగ్లాదేశ్ ముస్లిం అని చెప్పను. నేను పుట్టింది భారతీయుడిగా, బతుకుతోంది భారతీయుడిగా, సచ్చేది కూడా భారతీయుడిగా. అంటే యాజ్ ఏ ఇండియన్ ముస్లిం, ఐ బోర్న్ యాజ్ ఏ ఇండియన్ ముస్లిం, ఐఎమ్ లివింగ్ యాజ్ ఎన్ ఇండియన్ ముస్లిం, ఐ విల్ డై యాజ్ ఎన్ ఇండియన్ ముస్లిం ఫర్ మై ఇండియా. నేను నా దేశం కోసం ప్రాణం వేయడం సిద్ధంగా ఉన్నాను. ఎంఐఎం కూడా ఇండియన్ ముస్లిమే కదా. అది ఒక స్వార్థపరమైన పార్టీ అంటారు. ఏ విధంగా బీజేపీ స్వార్థంగా కేవలం హిందువుల పార్టీ ఉందో, హిందువుల పార్టీని ఓపెన్ చెప్తున్నా, హిందువుల పార్టీ హిందువులకి కేవలం ఒక మతానికి మాత్రమే సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు వెళ్తారు, వీళ్ళు ముస్లింలకు మాత్రం సపోర్ట్ చేసే విధంగా వెళ్తారు. కానీ ఇద్దరు ఒకటే, బ్యాక్గ్రౌండ్లో ఇద్దరు ఒకటే. నేను ఇద్దరిని వ్యతిరేక. అంటే బీజేపీ మొత్తం అంతే ఉంటుందని మీరు భావిస్తున్నారా? బీజేపీ అంతా కదండి, దాంట్లో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు ఎవరన్నా ఒక నలుగురు ఐదుగురు పేర్లు? కొంతమంది చాలా అంటే అందరూ అంటే ఒకటండి, భారతీయుడిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు భారతీయుడు ఆలోచనలు ఉంటాయి. కొందరికి మతోన్మాదిగా పుట్టినప్పుడు ఆ మతోన్మాద ఆలోచన ఉన్న వాళ్ళే ఈ విధంగా మాట్లాడతారు. ముస్లిమ్స్ అనే వ్యక్తి ఎప్పుడు టాటా చేసుకోడు. ముస్లిం అనే వ్యక్తి ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజించాడు. మేము అల్లాని నమ్ముతాం, అల్లాగా ఒక రూపాన్ని ఇవ్వము. అల్లా అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి, ఈ యూనివర్స్ని విశ్వాన్ని సృష్టించిన వ్యక్తి, అదృశ్య శక్తి వ్యక్తి అని చెప్పాం. అదృశ్య శక్తి ఏది ఉందో గురించి మనం ప్రార్థించే ముందు ఒకటే తింటాం. మన నుంచునే ముందు అల్లా అక్బర్ నుంచున్న తర్వాత ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని, చెట్లను, ఈ గుర్రాలను, కానీ జంతువులను, మనుషులను ఎవరైతే సృష్టించాడో తన ముందు తల వంచుతున్నాను. దేశంలో ఉంటూ పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి యాక్టివ్గా పనిచేసే చాలా మంది ముస్లింలకు సంబంధించి చాలా మందిని గుర్తించినట్టుగా వాళ్ళు యాక్టివిటీస్ వాళ్ళ అనౌన్స్మెంట్లు కూడా చేస్తారు. అటువంటి వారి గురించి ఈ మతోన్మాదం కానీ ఇటువంటి వారి గురించి ఏం చెప్తారు? ఒకటి, ఒక ముస్లింగా పుట్టిన తర్వాత అతను ఒరిజినల్గా ముస్లిం అయి ఉంటే ఒరిజినల్ ముస్లిం ఇక్కడ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒరిజినల్గా ముస్లిం అంటే అతను ఒరిజినల్ ముస్లిమ్స్ అంటే మీరేం చెప్తారు? ఖురాన్లో వాక్యాలు చదివి ఉంటే దాంట్లో క్లియర్ రాసి ఉంటుంది. నువ్వు ఏ దేశంలో పుట్టావో ఆ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాలి. ఎదుటి వ్యక్తి తన కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ పోరాడి తన దేశం కోసం ప్రాణత్యాగం చేయాలని ఖురాన్లో క్లియర్ రాసి ఉంది. అటువంటి వ్యక్తి ఈ దేశాన్ని నమ్మకద్రోహం చేస్తే వాడిని తప్పనిసరి టెర్రరిస్ట్ కంటే హీనంగా శిక్షించాలి. సో ఎవరైతే మతోన్మాదంతో పని చేస్తున్నారో వాళ్ళందరూ ముస్లింలు కాదు. ముస్లింలు మా దాంట్లో నిజమైన ముస్లింలు కాదు. ముస్లిం అయితే అతను అతను అలా చేయడం లేదు, అవకాశం లేదు. మన మత గ్రంథాన్ని మన పక్కన చూసిన వ్యక్తి మన ముస్లిం అవుతాడండి? మత గ్రంథం క్లియర్ రాస్తుంది. నువ్వు ఏ దేశంలో పుట్టావో ఆ దేశానికి తన ప్రాణాలు అర్పించానా కాపాడుకోవాలని చెప్పారు. 99% ఇతరులు ఉన్నా కానీ, 1% నువ్వు ముస్లింగా ఉన్నా కానీ 100% మంది కోసం తన ప్రాణాలను అర్పించాల్సిన అవసరం ఉంది. సార్, హైదరాబాద్ అనే ప్లేస్లో పాత బస్తీలో ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది. హైదరాబాద్ అంతా డెవలప్ అయింది, కానీ ఆ కమ్యూనిటీ డెవలప్ అవ్వదు. అంటే వాళ్ళు అక్కడే జీవితకాలం ఉన్నా కూడా వాళ్ళు కనీసం హైటెక్ సిటీలో ఎల్ల మీద లెక్కేయచ్చు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకొని హైటెక్ సిటీలో జాబ్ చేసేవాళ్ళని. సో అలాంటి పరిస్థితులు గుంటూరులో ఉన్నాయా? ఈ చుట్టుపక్కల గుంటూరు జిల్లా ప్రాంతాల్లో ఉన్నాయా? వీళ్ళ అభివృద్ధి చేయాలంటే ఈ పర్టికులర్ ఈ కమ్యూనిటీని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరేం చెప్తారు? రాష్ట్రం మొత్తం ఉన్నది, కేవలం హైదరాబాద్ కాదు, గుంటూరు, ఆనందపేట, బారంగం పంజా చూడండి. మీరు 30 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఇల్లు ఉన్నాయో అదే విధంగా ఇప్పటికీ ఉన్నాయి. విజయవాడ, వించిపేట వెళ్ళండి, వించిపేటలో కూడా అదే విధంగా ఏ విధంగా ముస్లిమ్స్ ఉన్నారు ఎప్పటికీ అట్టగా ఉన్నారు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఎందుకని వాళ్ళు విశాఖపట్నం వెళ్ళండి, తర్వాత పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. అప్పుడు 30 years బ్యాక్ అట్లా అట్టాగా ఉన్నారు. ఎందుకంటే మనోళ్ళు అంటే విద్యాపరంగా వెనక్కిపడి ఉన్నారు. విద్యాపరంగా వెనకపడడానికి కారణం ఏంది? ఫైనాన్షియల్గా బాగా, అంటే ఆర్థికంగా బాగలేరు. ఆ డబ్బులు లేక ప్రతి ఒక్కళ్ళు మెకానిక్ పనులు చేసుకుంటాం. సార్, ఇక్కడ ఈ ముస్లిమ్స్ ఎదగపోవడానికి చదువు కూడా ఒక చాలా ముఖ్యమైన కారణం. కానీ కొంతమంది ముస్లిమ్స్ మదర్సాలకు వెళ్తున్నారు. మదర్సాలని మీరు ప్రోత్సహిస్తారా, స్కూల్స్ని ప్రోత్సహిస్తారా అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు మదర్సాలు కేవలం అరబీ మాత్రమే చదివించారండి. ఇప్పుడు టోటల్గా మోడర్న్ మదర్సా వస్తున్నాయి. అంటే ఇంగ్లీష్తో పాటు మదర్సా చదువు అంటే ఒక సబ్జెక్ట్ అరబీగా పెట్టుకొని మిగతా సబ్జెక్టులు తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానివ్వండి, మనకు సంబంధించిన సబ్జెక్టులు చదివిస్తూ ఏదైతే స్కూల్లో ఉన్న అకాడమిక్స్ అన్నీ ఉండే వాటితో పాటు మద్రసా కాబట్టి మద్రసా సంబంధించిన అరబిక్ చదివిస్తారు. మద్రసా అనేది కేవలం అక్కడ ఒక మతపరమైనది కాదు, మతానికి సంబంధించిన మంచి నేర్పుతారు,
ఒక మనకి అరబీ నేర్పిస్తారు, అలాగే ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారు. అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ అంటే డెవలప్ అయిపోయింది. ఓడర్ మదర్సా వచ్చినాయి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇప్పుడు. కాకపోతే మాలో ఏంటంటే ఖురాన్ చదవడం కంపల్సరీ కాదు, ఖురాన్ చిన్నప్పుడు చదివించాలి, అందుకని మదర్సాలు ఉంటాయి. ముఖ్యమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పేసి ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి చెబుతున్నారు. ఆ కాంగ్రెస్ మీద అండ్ ఆయన ఇప్పుడు రీసెంట్ గా చేసినటువంటి ఓటు చోరీ మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఈవీఎం అనేది ప్రపంచంలో ఎవరు వాడలేదు, కేవలం భారతదేశం. ఈవీఎంతో పని ఉంది చెప్పండి. ఈవీఎం లేకుండా పేపర్తో ఓటు చేయించలేదు. ఎందుకు మీరు భయం ఎందుకు? మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు గెలిచిన చోట మరి ఈవీఎంలు ఉన్నాయి. అది గెలుస్తారు, అది గెలిపిస్తారు. అది కూడా గెలిపిపోతే వాళ్ళు జనం నమ్మరు కదా ఈవీఎంని. జనం అలా గెలిపించడం కూడా ఒక ఫ్యాబ్రిక్. జనం ఈవీఎం నమ్మాలి కదా మళ్ళీ. ఓకే, మొత్తం ఏదనుకోండి అనుమానం వస్తుంది. ఈవీఎం చెప్పొచ్చు, వాళ్ళు గెలిచారు కాబట్టి అది చూపించి ఈవీఎం మంచిదని చెప్పొచ్చు. సరే, ఈవీఎం అవసరం లేదు, మీరు పేపర్ బ్యాలెట్ పెట్టండి. ఇంకోటి మీరు యాక్చువల్లీ మన ఈ మధ్యలో జరిగింది ఏమన్నా, ఆధార్ కార్డు ఉంటే చెల్లదు, ఈ మన రేషన్ కార్డు కావాలా, లేకుంటే ఓటర్ ఐడి కార్డు కావాలి, ఈ కార్డు కావాలి, ఆ కార్డు కావాలంటారు. ఒక ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సింది ఐడెంటిటీ. మీరు ఒకసారి పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్తారు, మీరు వెళ్ళి చేస్తారు, ఫోటో దిగుతారు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఫింగర్ ప్రింట్ స్కానర్తో చూసుకుంటారు, వచ్చేస్తారు, మీ పాస్పోర్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఆధార్ కార్డు కోసం వెళ్తారు, అక్కడ ఏం చేస్తారు, మీకు ఫింగర్ ప్రింట్, ఐ స్కానర్, ఫోటో, 3 అయిపోయింది. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులందరూ ఉద్యోగంలోకి వెళ్ళి లోపలికి ఎంట్రీ ముందు గేట్ తెరవాలంటే ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఎంట్రీ అవుద్ది, లోపల వెళ్తారు. మల్టీనేషనల్ కంపెనీస్ ఎంఎన్సీలు చాలా ఉన్నాయి, అన్నింటిలో కూడా ఫింగర్ ప్రింట్ ఎంట్రీ లోపల ఎంట్రీ అవుతారు, బాగా తెలుస్తారు. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా కానీ ఏదైనా వీసా అప్లై చేశారని వాళ్ళు ఏం చేస్తారు, ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసి, ఐ స్కాన్ చేసి వాళ్ళకి వీసా అప్రూవల్ చేస్తారు. ఆ వేరే దేశంలో ఎంట్రీ అయినప్పుడు కూడా మీ ఫింగర్ ప్రింట్ క్రాస్ చెక్ చేసుకొని, ఆధార్ కార్డు చూడరు కదా, ఆధార్ కార్డు మనకి ఇక్కడ ఉండొచ్చు, అక్కడ లేదు కదా, అక్కడ ఫింగర్ ప్రింట్స్. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఐడెంటిటీ ఫింగర్ ప్రింట్స్ మరియు ఐ స్కానర్ ఉందో, ఈ ఐడెంటిటీని మనం ఓటర్కి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఒక్కసారి కనుక ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐరిస్ ఐడెంటిటీ పెట్టి ఓటింగ్ జరిపించబడి, ఒక్క ఏజెంట్ అవసరం లేదు. అక్కడ పార్టీకి 2 తరఫున, పార్టీకి 3 తరఫున ఏజెంట్లు అడుగుతాను, ఫలానా సుబ్బారావు గారు ఉన్నారు, ఫలానా రెహమాన్ గారు ఉన్నారు, వేస్తండి. ఆయన కాదండి, వీళ్ళెవరండి ఐడెంటిటీ చేయడానికి? ఏజెంట్స్ కాదు ఐడెంటిటీ చేయాల్సింది, తన ఐడెంటిటీ తాను చేసుకుంటాడు. ఒకవేళ వృద్ధాప్యంలో కొందరి చేతులు అరిగిపోయి ఉంటే, కొందరి చేతులు లేనప్పుడు వాళ్ళకి ఐరిస్ స్కాన్ చేయండి. ఒకవేళ తన పుట్టకతో బ్లైండ్ అయి ఉండే ఐరిస్ స్కాన్ కానప్పుడు, అప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డుతో అవకాశం ఇవ్వండి. ఒక ఓటుతో ప్రైమ్ మినిస్టర్ మారిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి, ముఖ్యమంత్రులు మారిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అంత ఒక్క ఓటుకి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఫింగర్ ప్రింట్స్ కానీ, ఐరిష్ కానీ, ఇటు ఖచ్చితంగా ఉండాలి, అంత ఇంపార్టెంట్. ఇది ఇంప్లిమెంట్ తీసుకొని రావాల్సింది. ఇప్పుడు దాకా నాకు అదే నేను చూస్తున్నాను, ఎవరన్నా మాట్లాడతారా దీని గురించి చెప్పి. ఇప్పుడు దాకా దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఈ ఫింగర్ ప్రింట్తోనే మీకు ఓటు వేసే అధికారం ఉంటుంది అని ఏ ఒక్కరు చెప్పలేదు.